బందరకోట కోదండరామస్వామి దేవస్థానం 2023 సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. స్వామివారికి రాజగోపుర నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఈరోజు కలశ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా ఉదయం 11:43 కలశ ప్రతిష్టాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఈ దివ్యమైనటువంటి కార్యక్రమం గత 3 రోజులుగా స్వామివారికి శాంతి హోమాలు, అటు రాముల వారికి, లలితమ్మ వారికి, గణపతికి ఇక్కడ అన్ని రకాలైనటువంటి యాగాలు చేసుకుని అయోధ్య నుంచి వచ్చినటువంటి మహంతుల చేత, అలాగే శ్రీపీఠం పరిపూర్ణానంద స్వామి వారి చేతుల మీదుగా కలశ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నాం. ఈరోజు అందులో భాగంగానే ఇప్పుడు అభిషేకాలు, ఏదైతే అయోధ్య నుంచి తీసుకొచ్చినటువంటి సరయూ నది నుంచి తీసుకొచ్చినటువంటి జలాలతో పాటు దాదాపు 12 పుణ్యక్షేత్రాల నుంచి కూడా జలాలను తీసుకొచ్చి పూర్వకుంభం చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు అభిషేకాలు, తర్వాత శ్రీరామ పట్టాభిషేకం, సాయంత్రం శాంతి కళ్యాణం, అలాగే స్వామివారికి దేవాలయానికి గంగా తీరాల్లో ఇచ్చేటటువంటి ఏదైతే హారతులతో ఇక్కడ రామహారతిని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్కడ మహంతులు ఆ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా వచ్చి ఉదయం నుంచి ఈ కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున విజయంతో చేసుకోవడం జరిగింది. లోక కళ్యాణం కోసం, ధర్మ పరిరక్షణ కోసం మరి ఈరోజు జరిగినటువంటి మహత్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, రాముల వారి ఆశీర్వచనాలు అందరికీ ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్తూ లోకా సమస్తం సుఖనో భవంతు. ఇంకా స్వామి మనదే ఉందంత స్వామివారే అయోధ్య నుంచి వారు పిలిపించుకున్నారు. అలాగే భవిష్యత్తులో ఆ స్వామి నిర్ణయించుకుంటారు ఆయన ఎలా ఇక్కడ చేయాలనేది. ఎందుకంటే చెప్తా ఉన్నారు కరెక్ట్ గా కలశ ప్రతిష్టాపన కార్యక్రమంలో గరుడ పక్షులకు పైన వచ్చి సంచరించినాయని చెప్తా ఉన్నారు. అది నిజంగా ఆ స్వామి ఆశీర్వచనం అని చెప్పి నేను భావిస్తాను.